ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపైన మనతో స్పందించడానికి జాతీయ మాల మహానాడు అధ్యక్షులు నత్తా యోనరాజు గారు ఉన్నారు. వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి, ఎలా ఉంది అసలు సమీకరణాలు? ఇప్పుడు ఏ పార్టీకి అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వచ్చి సిద్ధం మీటింగ్లు పెట్టి బస్సు యాత్ర చేసి ప్రజల్లో నూతన ఉత్తేజం తీసుకొచ్చాడు. మరలా 151కి 175కి 151 వస్తాయన్నది ప్లాట్ఫామ్ కనపడుతుంది. ఎందుకంటే ప్రజలు స్వచ్ఛందంగా బస్సు యాత్రకు తరలిరావటం, లక్షల మంది వేల మంది ఎండని సైతం లెక్క చేయకుండా, వానని సైతం లెక్క చేయకుండా ప్రజా ఆదరణ రెట్టింపు అవుతుంది. దీనికి నిదర్శనమే మళ్ళా 2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని నిలువెత్తు నిదర్శనం. జాతీయ మాల మహానాడు అధ్యక్షుడిగా మీ వర్గం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కడతారా? అసలు ఏంటి సార్ మీ వర్గం పట్ల ఈరోజు ముఖ్యమంత్రి చూపిన ఆదరణ ఎలా ఉంది? ఇంచుమించుగా మాలలకి ఎస్సీ కమిషన్ చైర్మన్, శాసన మండలి చైర్మన్, ఒక డిప్యూటీ సీఎం, 2 మినిస్టర్లు, ఒక రాజ్యసభ, 5 ఎమ్మెల్సీలు, రకరకాలుగా అనేకమైన పదవులు ఇచ్చి డిప్యూటీ మేయర్గా జడ్పీ చైర్మన్గా ఒక పదవి కదండి, ఇంచుమించుగా 100లో పదవులు ఇచ్చి అత్యున్నత స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోబెట్టారు. భవిష్యత్తులో కూడా ఇంచుమించుగా 29 ఎస్సీ నియోజకవర్గాలు ఉంటే 19 సీట్లు మాలలకు ఇచ్చి పెద్దపేట వేశాడు. రానున్న రోజుల్లో కూడా మాలలకు పెద్దపేట వేస్తాడని 2024లో కూడా ఉన్న రాష్ట్రంలో ఉన్న మాలలందరూ మరలా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేద్దామని ఒక పట్టుదలతో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేసి మరలా మొన్న బాలకృష్ణ గారు కూడా మేము వర్గీకరణకి కట్టుబడి ఉన్నాం, వర్గీకరణ చేస్తాం అన్నారు. బీజేపీ కూడా వర్గీకరణకి కట్టుబడి ఉన్నాం, వర్గీకరణ చేస్తున్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి వర్గీకరణ చేస్తా అన్నారు. ఇక్కడ సీఎం గారు నేను వర్గీకరణ చేయను, మాలమాదిగలు నాకు 2 కళ్ళు అంటున్నారు. అలాంటప్పుడు మేము పాలిచ్చే దూడను కొనుక్కుంటాం, కానీ పాలు ఏమైనా దున్నపోతుని పెట్టుకుని మేమేం చేస్తాం? ముఖ్యమంత్రి పైన జరిగిన దాడి గురించి ఏమంటారు సార్? అంటే మాల మహానాడు అధ్యక్షుడు ఏం చెప్తారు? ఏమండి, చంద్రబాబు నాయుడు వెన్నుపోటు రాజకీయంతో మొదలుపెట్టి ఆ తర్వాత ఎవరు మన వంగవీటి రంగా గారినే కానివ్వండి, బండి బాలయోగినే కానివ్వండి, 97లో మాలల పైన చలో అసెంబ్లీ అని పివిరావు గారు పిలుపునిస్తే ఇంచుమించుగా 5 మందిని గుర్రాలతో తొక్కించి చంపించిన ఘనత చంద్రబాబు నాయుడుది. బండి బాలయోగిని చంపించిన ఘనత చంద్రబాబు నాయుడు. అంటే నీచ రాజకీయం, నీచ సంస్కృతి చంద్రబాబు నాయుడుకు ఉంది. బోండా ఉమా గారితో సీఎం గారి మీద అటాక్ చేయించిన మాట 100కి 1000% వాస్తవం. ప్రజల దీవెనలు, దేవుడి ఆశీర్వాదం ఉంది కాబట్టి మరలా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ హాని జరగకుండా ఉంది. దీనివల్ల ప్రజల్లో ఇంకా రెట్టింపైంది. నీచ రాజకీయం చేయడానికి చంద్రబాబు నాయుడు పెద్ద దిట్ట, మీకు తెలిసిందే. రాష్ట్రంలో ప్రజలందరికీ మీరు ఏం చెప్తారు? ఫైనల్లీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డికి ఓటేమి? 5 కోట్ల ప్రజానికానికి నేను చేతులు వచ్చి నమస్కరించి చెప్పేది ఏంటంటే, రాష్ట్రంలో ఉన్నవాడికి లేనివాడికి యుద్ధం జరుగుతుంది. లేనివాడి పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం చేస్తున్నాడు, ఉన్నవాడి పక్షాన చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. మరలా రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉండాలి, తినాలి, బతకాలంటే మరలా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి. స్వచ్ఛంగా మీరు ట్రాన్స్పరెంట్ పరిపాలన అందించే జగన్మోహన్ రెడ్డి గారు పేదోడిని అన్నా తమ్ముడు అని పిలిచే స్వచ్ఛమైన ప్రేమ ఇచ్చే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం? ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని